జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మే 1వ తేదీన జగిత్యాల టౌన్ హాల్లో నిర్వహించబోయే హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఆకు రాజేందర్ ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవా ప్రముఖతో పాటు ముఖ్య అతిథిగా బుర్రా భాస్కర్ శర్మ పాల్గొంటారని వారు తెలియజేశారు. సమ్మేళనంలో సామూహిక భజన, హనుమాన్ చాలీసా పారాయణము, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల సందేశం ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమనాథిని శంకర్ తో పాటు సభాపతి తీగుళ్ల విశ్వశర్మ, జిడిగ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని రామ లక్ష్మణ జానకి माता की तुलसी माता की सनातन हिंदू धर्म की भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈ రోజున మనము అరవింద్ నగర్ బస్తీ అధ్యక్ష పక్షాన 1 మే 2026 శుక్రవారం రోజున హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతంగా జరపడానికి ఈ రోజున కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క హిందూ బంధువు హిందూ బంధు అని ఇందాక స్లోగన్ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతంగా తోడ్పడాలి, సహకరించాలి. అలాగే ఈ గ్రూపులో జాయిన్ అయిన వారు కానీ, లేని వారు కానీ, ఇంటి పక్కవారు కానీ, తెలిసిన వారు కానీ ప్రతి ఒక్క హిందూ బంధువుని దీనిలో మనము కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. టౌన్ హాల్లో 1 మే రోజు నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమానికి 1000 మందికి తక్కువ కాకుండా అత్యంత అద్భుతంగా విజయవంతంగా నిర్వహించాలని అరవింద్ నగర్ బస్తీ పక్షాన కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సమయాన్ని కానీ మిగతా ఏ అవసరం ఉన్నా కానీ సహకరించి తోడ్పడి మన హిందూ యొక్క ఐక్యతని చాటాలి, హిందూ సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని అరవింద్ నగర్ పక్షాన కోరుతున్నాను. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు భాగంగా ప్రతి బస్తీకి ఉన్నాయి. అరవింద్ నగర్ బస్తీలో మే 1 శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకి టౌన్ హాల్ నందు జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క మహిళ హాజరయ్యి ఒకరి దారి ఒకరు తీసుకొని ఈ సమ్మేళనాన్ని ఉత్సాహవంతంగా జరపాలి. క్రితం చెప్పినట్టుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో ప్రారంభమైంది. విజయదశమి రోజు కేవలం ఒక 5గురు బాలవృత్తే స్వయం సేవకులుగా వాళ్ళు ప్రారంభమైనటువంటి సంస్థ ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ శతాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. మొట్టమొదట మనము విజయదశమి ఉత్సవాలు జరుపుకున్నాము. దాని తర్వాత మనము పథ సంచలనాలను నిర్వహించాము ఖండ స్థాయిలో, నగర స్థాయిలో. దాని తర్వాత మనము గృహ సంపర్క అభియాన్ ప్రతి ఇంటింటికి మనం వెళ్ళి మనము హిందూ ధర్మం గురించి మనం చెప్పాము. తర్వాత ప్రతిష్ఠిత వ్యక్తుల యొక్క సమ్మేళనం కూడా జరిగింది. ఖండ స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగింది. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు ఇంతకు చెప్పుకున్నట్టుగా
నగరంలో అయితే ప్రతి బస్తీలో జరపాలి. గ్రామాల్లో అయితే 4-5 గ్రామాలు కలిపి ఉపమండలం అంటాము, ఆ ఉపమండల స్థాయిలో జరగాలి. కానీ కొన్ని చోట్ల గ్రామ స్థాయిలోనే జరుపుకుంటున్నారు. ఎద్దండిలో మొన్న జరిగింది మెట్పల్లి ఖండ, 1600 మంది పాల్గొన్నారు. ఒక్క గ్రామం ఇది నేను చెప్పేది. అట్లనే ఒక్క బస్తీ మొన్న దరూర్ క్యాంపులో మనం పాల్గొన్నాం, 2,500 దాకా వచ్చారు. ఈ విధంగా మనము మన బస్తీ యొక్క హిందూ బలాన్ని మనం చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మే 1వ తేదీ సెలవు దినం అందరికీ. కాబట్టి మే 1వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకి మనందరం టౌన్ హాల్కు సకుటుంబ సపరివారంగా ఇచ్చేసి దిగ్విజయంగా చేయాలి. రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతగే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ దేవీ దేవతలుగా వెలిసినటువంటి ఒక ఆ మూర్తులకి శతదా సహస్రద శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వేదిక అలంకరించినటువంటి ఒక పెద్దలందరికీ నమస్సుమాంజలు. అందరికీ తెలిసిందే, మీరంతా కలిసికట్టుగా లేరు అని ఎదుటి వాళ్ళు చెప్తే తప్ప మనకు అర్థమయ్యే విధంగా మనకి ఇన్నాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు ఒక సంఘటితం మేమందరం కలిసి ఉన్నాము అని చెప్పుకోవడానికి ప్రతి బస్తీలో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమమే హిందూ సమ్మేళనం. మరి మేమందరం కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది? ఒక కుటుంబంలో అన్నదమ్ములు విడిపోతే ఏ విధంగా సంతోషపడి ఆనందపడుతున్నారో అదే అన్నదమ్ములు కలిసి ఉంటే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా చేయవచ్చు అనేటువంటి ఒక నిదర్శనము ద్వారా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మంలో ఉండేటువంటి ఒక మెలకువలను నేర్చుకుంటూ మరిచిపోయినటువంటి ఒక సనాతన ధర్మాన్ని జాగృతం చేసి అందరము ఏకీకృతమవుతున్నాము అని తెలియజేయడమే సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈనాడు జగిత్యాల పట్టణంలో అరవింద నగరంలో మే 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక టౌన్ హాల్లో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. కేవలం బస్తీ నగరంలో వాళ్ళే కాకుండా ఆ పట్టణవాసులందరికీ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కనుక వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి అక్కడ చెప్పేటువంటి ఒక 4 మాటలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మాన్ని మన జీవితంలో ఉపయోగపడేలాగా చెప్పేవాళ్ళు పెద్దలు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారు సాక్షాత్తు కనీసం ఒక 50 భాగవతాలన్నా చెప్పి ఉన్నారు వారు భగవంతుని యొక్క తత్వాన్ని. అట్లాగే మన ఆకు రాజేందర్ గారని వారు కూడా సనాతన ధర్మాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది అని, ధర్మంలో జరిగేటువంటి మెలకువలు మనం ఏ విధంగా ఉండాలి, కుటుంబ సభ్యులుగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి 4 మంచి పాటలు చెప్పడానికి ఒక వేదికగా ఏర్పాటు చేసినారు. కనుక అందరినీ ఆహ్వానిస్తున్నారు. వారి ఆహ్వానాన్ని మన్నించి అందరము సమయాన్ని వెచ్చించి వాళ్ళు చెప్పేటువంటి 4 మంచి మాటలను విని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అల్పాహారాన్ని ప్రసాదంగా తీసుకొని వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. కనుక ఆహ్వానాన్ని మన్నించి అందరము పాల్గొని ఈ ధర్మాన్ని పాటించాలనేటువంటి తత్వాన్ని మన నరాల్లో జీర్ణించుకోవాలని అందరినీ కోరుతూ జై శ్రీరామ్. హిందూ సమ్మేళనానికి కరపత్రానికి పిచ్చేసిన విశ్వశర్మ గారు అయ్య గారికి, ఎండి శంకర్ డాక్టర్ గారికి మరియు అరవింద నగర్ బస్తీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, పాల్గొన్న కౌన్సిలర్లకు మరి ముఖ్య కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మే 1 శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళనాన్ని ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భజన కార్యక్రమం, హనుమాన్ చాలీసా కార్యక్రమం మరియు పెద్దల యొక్క భక్తుల యొక్క సందేహాలు ఉంటాయని, కాబట్టి హిందూ ప్రజలందరూ ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాము.